వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ప్రొఫెసర్ అన్నాజీ శర్మ గారు, క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. సార్, గుడ్ టు సీ యూ సార్. నమస్కారం అండి. మీకు దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గురించి మనం ఆల్రెడీ విన్నాము అండ్ యూ హ్యావ్ బీన్ ది క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో అసలు నిఫ్ట్ అంటే ఏంటి? దానికన్నా ముందు ఫ్యాషన్కి నిఫ్ట్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఫ్యాషన్ అనగానే చాలామందికి ఏంటంటే అదేదో వెస్ట్రన్ కాన్సెప్ట్ అనుకుంటారండి. మీరు డిక్షనరీ మీనింగ్ చూసుకుంటే ఎనీథింగ్ ఇన్ వోగ్ అంటే వాడుకలో ఉన్నదే ఫ్యాషన్ అనమాట. అండ్ ట్రెండింగ్ అంటే ఏదైతే ట్రెండ్ అన్నా అదే ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో దాన్నే ట్రెండ్ అంటాం అనమాట. దట్ మామూలుగా స్టైల్ అంటాము మనము, లేదంటే డిజైన్ అంటాము. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాషన్ అనగానే మోడలింగ్ అని కూడా కొంతమంది అనుకుంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే మిస్కన్సెప్షన్స్. యాక్చువల్లీ ఫ్యాషన్ అనేది వాడుకలో ఉన్నది. ద వే వీ లివ్, ద వే వీ ట్రావెల్, ద వే వీ స్టడీ, ద వే యు ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్ అనమాట. కానీ మేము మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ కాబట్టి మేమేంటంటే టెక్స్టైల్స్, క్లోదింగ్స్ అండ్ యాక్సెసరీస్ ఈ ఇండస్ట్రీ గురించని ఎడ్యుకేషన్ అంటే మీకు మీరు అన్నట్టుగా నిఫ్ట్కి ఫ్యాషన్కి సంబంధం ఏంటి అనేది ఏంటంటే పూర్వకాలం 1980s ఏంటంటే సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టెడ్ ఐటమ్స్ ఆర్ టెక్స్టైల్స్, క్లోదింగ్, టీ, కాఫీ, ఐరన్ ఓర్ ఇలా ఉండేవన్నమాట. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువ రావాలంటే మనము వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేయాలన్నమాట. అంత మునుపు టెక్స్టైల్స్, క్లోదింగ్ ఎక్కువ యూరోప్లో, యూఎస్లోనే ప్రొడ్యూస్ అయ్యేవి. అక్కడ కాస్ట్ ఆఫ్ లేబర్ పెరిగిపోవడం వలన, ఎందుకంటే ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అనమాట, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ని ఇటువైపు అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళు డైవర్ట్ చేశారు. దాంట్లో ఇండియా గాట్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్. అక్కడ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే డిజైనింగ్ అనమాట. సో మనకి డిజైనింగ్లో కొంత వెలితి ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఏం చేసిందంటే FIT న్యూయార్క్ అని, అది వరల్డ్ నెంబర్ 1 అంటే మోర్ దాన్ 100-year ఓల్డ్ ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది స్థాపించారనమాట. దీని మూలాన ఏంటంటే వస్త్ర పరిశ్రమకి కావాల్సిన డిజైన్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సాంకేతికతని, స్కిల్స్ని వాళ్ళు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అందు గురించనే నిఫ్ట్, ఫ్యాషను అండ్ NIFT ఇలాగా కొలాబరేట్ అయ్యి ఈరోజు ప్రజెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆర్ అపెరల్ ఇండస్ట్రీ ఇలా ఉందంటే దానికి మేజర్ కంట్రిబ్యూటర్ NIFT అండి. Alright. Sir, what is the size of fashion industry? How vast and big it is? అదేనండి, ఎవరికైనా ఈ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే జనరల్గా ఈ రంగంలో ఎంత అట్రాక్టివ్నెస్ అంటే జనరల్గా అందరికీ కూడా ఏంటంటే ఎంత మనీ ఉంది, మనకెంత వస్తుంది అనేది అనమాట. ఇది చూసుకుంటే కనుక ఫ్యాషన్ ఇండస్ట్రీ ఓన్లీ టెక్స్టైల్స్ అండ్ క్లోదింగ్ చూసుకుంటే వరల్డ్ వైడ్ $1.1 trillion సైజ్ అనమాట బిజినెస్ ఉంది. దీంట్లో మీరు చూసుకుంటే కనుక భారతదేశం యొక్క సైజ్ చూసుకుంటే కనుక మనది నియర్లీ $180 billion అనమాట. అంటే దీంట్లో ఒక 140 billion వచ్చేసి మన డొమెస్టిక్ మార్కెట్, ఒక $40 billion ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ కంట్రిబ్యూషన్ ఉంది. ఇది కాకుండా మీరు చూసుకుంటే ఈ యాక్సెసరీస్ కూడా ఉంటాయండి. మనం లుక్ ఏంటంటే ఫ్యాషన్లో మన లుక్ కన్సిస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ అపెరల్ బట్ ఆల్సో యాక్సెసరీస్. ఇప్పుడు నేను మంచిగా చక్కగా సూట్ వేసుకుని బూట్ వేసుకోలేదనుకోండి, మీరు అయ్యో చార్లీ చాప్లిన్లా ఉన్నాడని అందరు నవ్వుకుంటారు. సో యాక్సెసరీస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండ్ గివ్స్ కంప్లీట్ లుక్. అది జ్యువెలరీ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఐవేర్ కావచ్చు. ఓన్లీ జ్యువెలరీ మీరు చూస్తుంటే కనుక పెళ్ళిళ్ళ మ్యారేజ్ సీజన్లోనే 1,00,000 కోట్ల బిజినెస్ అండి, బంగారు నగలు, జ్యువెలరీ బిజినెస్. సో ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉందన్నమాట. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అంటామన్నమాట, CAGR అని. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ రోజున ఒక్క వస్త్రాలే కాకుండా మీకు మొబైల్ యాక్సెసరీస్ అంటాము, లేదంటే కనుక ల్యాప్టాప్స్, క్యారీ బ్యాగ్స్, ఒకటని కాదండి, అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎనీథింగ్ ట్రెండింగ్లోని ఫ్యాషన్. అండ్ ఈ రోజున ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఫ్యాషన్. సో ఇండస్ట్రీ వచ్చి సమ్ $trillions వర్త్ ఆఫ్ బిజినెస్ ఉందండి దీంట్లో. సో ఈ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ రోల్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి డిజైన్ చేయడం కానీ వాటిని
బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. Yes. వీటిని ఎంకరేజ్ చేయడానికి, ఈ రోల్స్ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేయడానికి వాట్ యూ డూ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీకు ఈ రోజున డిజైన్ అనేది పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఈవెన్ అట్ ద సింప్లెస్ట్ అనమాట. బేసిక్ ఒక హౌస్ వైఫ్ తన కిచెన్ని అందంగా ఉండాలని చూసుకుంటుంది, అంటే షీ డిజైన్స్ హర్ కిచెన్. అలాగే ఒక ఈవెన్ ఒక స్టూడెంట్ తన స్టడీ రూమ్ని నీట్గా కొంత అందంగా ఉంచుకుంటాడు. హీ డిజైన్స్ హిజ్ ఓన్ స్టడీ రూమ్ ఆర్ లివింగ్ రూమ్. అలాగే మీరు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డిజైన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది అపెరల్ అండ్ టెక్స్టైల్ అండి. మనకి ప్రతి సంవత్సరము ఏంటంటే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఎందుకు జరుగుతోందంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఏంటంటే కొత్త డిజైన్. ఒక చీర ఆల్రెడీ ఉందనుకోండి, ఒక హౌస్ వైఫ్ ఇంకో చీర కొనుక్కోదు, ఎందుకంటే అదే డిజైన్ మీరు ఎన్ని ఇచ్చినా సరే డిస్కౌంట్ ఇచ్చినా తీసుకోరు. అదే కొత్త డిజైన్ ఉందనుకోండి, ఎన్నైనా కొంటూ పోతారు అనమాట. సో డిజైన్ అండ్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ అనేది ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంతర్భాగం అండి. మాకు ఫేస్డ్ ప్రోడక్ట్స్ ఎందుకు వస్తుందంటే ఈ ఇండస్ట్రీలో కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు పాత డిజైన్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపర్ షాప్కి వెళ్ళారనుకోండి, యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ 4500 SKUs అనమాట. అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక సీజన్ దాటి నెక్స్ట్ సీజన్కి వెళ్ళేటప్పటికి అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, కొత్త ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు జారా లాంటి కంపెనీ ఉందనుకోండి, ఎవ్రీ 15 days, ఫోర్ట్ నైట్ అంటామన్నమాట, 15 రోజులకు ఒకసారి కొత్త మర్చెండైజ్ వచ్చేయాలి. సో దీనికి ఇది క్రియేట్ చేసేవాళ్ళు డిజైనర్స్ అనమాట. సో డిజైనింగ్ అనేది వస్త్ర పరిశ్రమలోనే కాదు, యాక్సెసరీస్లోనే కాదు, అండ్ ఈవెన్ వేరే ఇండస్ట్రీస్లో కూడా. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఏంటంటే చీఫ్ డిజైన్ ఆఫీసర్ అని, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అని, ఈవెన్ ఐటీ కంపెనీస్ వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ ప్రతిసారి కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలంటే దే నీడ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. అండ్ ఈవెన్ మీకు సింపుల్గా చూసుకుంటే ఈవెన్ వెబ్సైట్స్ ఉన్నాయి. వెబ్సైట్ని అంతమునుపు ఓన్లీ స్టోర్స్కి విజువల్ మర్చెండైజింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ వెబ్సైట్స్ ఆర్ టు బి డైనమిక్, ఇంటరాక్టివ్ అండ్ aesthetic. So even IT companies kuda, they are also using design of their products and also the look of their products and also their websites. Everything design is all pervasive only today. There is no area which is untouched by design, and we are into the design process and industry. We train the students to take care of the future challenges in the design industry and innovation industry. వన్స్ అపాన్ ఏ టైమ్ ఫ్యాషన్ ఉన్నవి ఓవర్ ద ఇయర్స్ తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు మళ్ళీ సైకిల్ లాగా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బూట్ కట్ జీన్స్ అండ్ బ్యాగీ జీన్స్. సో ఓవర్ ద ఇయర్స్ అది ఎప్పట్లో ఉండేది, వీ యూస్ టు సీ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో, ఇఫ్ యూ గో హెడ్ లైక్ 90s లో ఉండేది. అండ్ దెన్ ఈవెన్చువలీ వీ వెంట్ టు స్కిన్నీ, అండ్ ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దిస్ బూట్ కట్ అండ్ బ్యాగీ జీన్స్, స్ట్రైట్ కట్ జీన్స్ ఇలా. So is it going like blouse also, like full sleeve undedi appatlo, and then it went eventually until elbow sleeves now are like here and sleeveless vachesindi. Yes. So what do you think, like idi cycle laga repeat avutoo untunda generations koddi? A very good question andi. Actually that is part of the speciality of the fashion business andi. అంటే ఈ బిజినెస్ వేరే బిజినెస్ కన్నా ఎందుకు డిఫరెంట్ అంటే దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ ఎ సైక్లికల్. ఏంటంటే ఈ రోజున్న ప్రోడక్ట్ వచ్చిన తర్వాత గ్రో అవుతుంది, మళ్ళీ అవి ఫేజ్ అవుట్ అయిపోతాయి, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాయి అనమాట. దీన్ని ఏమంటారంటే సైక్లికల్ అంటారు. దానికి యావరేజ్గా ఏంటంటే 20 yearsకి మీకు ఒక బాల్ పాప్ ఫిగర్ అనమాట. 20 yearsకి జరిగిపోయిన ఫ్యాషన్స్ మళ్ళీ వెనక్కి వస్తాయన్నమాట. అందు గురించి మీరు అన్నది ఒకప్పుడు మీకు పాత సినిమాల్లో చూస్తే మీరు బెల్ బాటమ్ ప్యాంట్స్ అనేవారు అనమాట. అది ఆ తర్వాత ఏమైందంటే అది బూట్ కట్ అని వచ్చాయి, తర్వాత ఫ్లేర్డ్ అని వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఒక 20 yearsకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇదేంటంటే సీజనల్. ఇవి అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రోడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ అనమాట. ఈ సీజన్లో ఉన్నవి నెక్స్ట్ సీజన్లో రావు అనమాట. అలాగే మీకు ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ హైలీ క్రియేటివ్. మీకు ఏ ప్రోడక్ట్ కానీ మీకు ఎదర్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఇన్ సైజ్ ఆర్ స్టైల్ ఆర్ డిజైన్, ఏదో ఒక దాంట్లో వేరియేషన్ వస్తూనే ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఆ ప్రోడక్ట్స్ని ప్లాన్డ్ అబ్సాలెసెన్స్ అంటారు. అంటే మీకు సపోజ్ అంత మునుపు మీరు అన్నారు మీకు బూట్ కట్ జీన్స్ ఉన్నాయి,
అది ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చిన జీన్స్ ఏంటంటే మీకు స్లైట్ ఫ్యాబ్రిక్లో మాడిఫికేషన్. అంత మునుపు డెనిమ్ కొద్దిగా హెవీగా ఉండేది, తర్వాత ఏమైందంటే లైట్ వెయిట్ వచ్చింది. సో దాన్ని ఏమని చేశారంటే ఫ్లేడ్ అన్నారు. సో ఈ ప్రోడక్ట్ని మీరే తీసేస్తారు, మీ వార్డ్రోబ్లో ఉన్నది మీరు తీసేసి కొత్త ప్రోడక్ట్లో వేసుకుంటారు. కానీ మనకున్న అటాచ్మెంట్ మూలాన ఏంటంటే మనకు అన్నిట్లో ఎమోషనల్ అటాచ్మెంట్. మనం చిన్నప్పుడు మనము బూట్ కట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేడ్ జీన్స్ కొత్త పేరు వచ్చినా సరే మీరు వేసుకుంటే ఒక విధమైన ఆనందం పొందుతారు అనమాట. అలాగే మీకు సినిమాల్లో చూస్తే కనుక ఇది మొఘల్ టైప్ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. పీరియడ్ మూవీస్లో మీరు చూస్తే కనుక అది మళ్ళీ ఫ్యాషన్ అయిపోతుంటాయి. అవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సైక్లికల్ ఇన్ నేచర్. బికాస్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్ టు ద certain styles, they keep coming back and again. ఆల్రైట్ సార్, ఇప్పుడు మన నిఫ్ట్లో వేరియస్ కోర్సెస్ ఏమున్నాయి అండ్ ఈ కోర్సెస్ అయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఏంటంటే అండి, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ బేస్డ్ అనమాట. దీంట్లో మేజర్గా ఏంటంటే చాలామంది ఇంటర్మీడియట్ 10+ అయిపోగానే ఎదర్ ఇంజనీరింగ్ వైపు వెళ్తారు, మెడిసిన్ వైపు వెళ్తారు. చాలామంది ఏంటంటే క్రియేటివిటీ ఈ రోజున బికాస్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోజర్ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక మూసలో వెళ్ళాలని తపన ఉండదన్నమాట. దే వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్ అండ్ వాంట్ టు బీ డిఫరెంట్ అండ్ దే వాంట్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో వీళ్ళందరికీ ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్ కెరీర్స్ లైక్ ఫ్యాషన్లో మీకు డిజైను, ఇన్నోవేషను, టెక్నాలజీ, మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే హూ వాంట్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో మాదేంటంటే NIFT ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ లైక్ IIT అండ్ IIM అండ్ ఎయిమ్స్ అనమాట. సో దే ఆర్ నాట్ యూనివర్సిటీస్. సో wherein they are established an act of parliament wherein they can award their own degrees up to postdoctoral. Similarly NIFT also. సో మా దగ్గర ఏంటంటే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నాయి, PhD ఉన్నాయి, పోస్ట్ డాక్టోరల్ ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాచులర్ మా దగ్గర ఏంటంటే డిజైన్, టెక్నాలజీ అని 2 ఉన్నాయండి. అండ్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ 4-year డ్యూరేషన్. సో బ్యాచులర్ ఆఫ్ డిజైన్ NIFT అనగానే ఫ్యాషన్ డిజైన్ అనే వస్తుంది అనమాట. కానీ ఏంటంటే యాప్టిట్యూడ్ బట్టి ఇప్పుడు డిజైన్ యాజ్ ఏ సైడ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ సెంట్రిక్. మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క డిజైన్ని మీరు అప్లై చేస్తుంటారు. సో మా దగ్గర ఫ్యాషన్ డిజైన్ అని ఏంటంటే అపెరల్, మీకు చొక్కా కానీ, కుర్తా కానీ, ప్యాంట్ కానీ వీటిని ప్రోడక్ట్స్ అంటారు. సో ఫ్యాషన్ డిజైనర్స్ క్రియేట్ ప్రోడక్ట్స్. టెక్స్టైల్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ది రా మెటీరియల్ ఫర్ ద ఫ్యాషన్ డిజైనర్స్ ఈజ్ ఫ్యాబ్రిక్. సో మేము చూసిన చాలా మటుకు డిజైన్స్, ఈ చెక్స్, స్ట్రైప్స్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, టై అండ్ డై కానీ ఇలాంటివన్నీ ఏంటంటే టెక్స్టైల్ డిజైనర్స్ క్రియేషన్స్. సో దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద హోమ్ టెక్స్టైల్స్. మన పరుపులు కానీ, దుప్పట్లు, బెడ్షీట్స్, ఇలాంటివన్నీ కర్టెన్స్, ఇవన్నీ కూడా కొత్తగా డిజైన్ చేసేది టెక్స్టైల్ డిజైనర్స్ అనమాట. తర్వాత యాక్సరీ డిజైనర్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా నో లుక్ ఈజ్ కంప్లీట్ వితౌట్ యాక్సరీస్. ఇట్ క్యాన్ బీ పర్సనల్ యాక్సెసరీస్ లైక్ బ్యాగ్స్, షూస్, బెల్ట్స్, జ్యువెలరీ ఇలాంటివి ఉండొచ్చు. లేదంటే కనుక హోమ్ యాక్సెసరీస్ అంటాం అనమాట. అంటే ఇంటికి కావలసిన యాక్సెసరీస్, టేబుల్ కానీ, కుర్చీలు కానీ, మన కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, అలాగే ఆఫీస్ ఐటమ్స్ ఉంటాయి మీకు. ఫర్నిచర్, ఐకియా విచ్ ఈస్ హెవీలీ ఇంటూ, మా స్టూడెంట్స్ ఐకియాలో కూడా దే గో ఇంటూ. సో ఇట్ ఈస్ యాక్సెసరీస్ డిజైన్. కానీ ఫ్యాషన్ టెక్స్టైల్ డిజైనర్స్, నెట్వేర్ డిజైనర్స్కి యాక్సరీ డిజైనర్ ఏంటంటే యాక్సరీ డిజైనర్స్ వర్క్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ కుడ్ బి మెటల్, ఇట్ కుడ్ బి గోల్డ్, ఆర్ ఇట్ కుడ్ బి మడ్, టెరకోటా అని అంటాం మనము. సో దే గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్. అలాగే మా దగ్గర కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ ఇవన్నీ క్రియేటివిటీ 2 లెవెల్స్లో ఉంటాయండి. ఒకటేమో ఇక్కడ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే డిజైనర్స్ టేక్ దాట్ అంటూ ఏ ప్రోడక్ట్. కొంతమంది ఏంటంటే మీలాంటి జర్నలిస్టులు లేదంటే కనుక మీడియా వాళ్ళు ఏంటంటే దట్ దే ప్రజెంట్ త్రూ స్టోరీస్ ఆర్ పిక్టోరియలీ త్రూ కెమెరా, ఆర్ సమ్ ప్రజెంట్ ఇట్ బై రైటింగ్ స్టోరీస్, ఆర్ creating content in the social media, or through multimedia they will work, or even the choreography, or modeling. ఇవన్నీ ఏంటంటే కనుక these are expressed through the verbal and visual way creativity. వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ that we call as designing communication. సో ఇవన్నీ ఏంటంటే మనకి లెదర్ డిజైన్ అని, దీస్ ఆర్ ఇన్ డిజైన్. టెక్నాలజీ, సపోజ్ వీటన్నిటికీ ఏంటంటే ఎనీ 10+2 ఈజ్ ఎలిజిబుల్ అండి. వేరే సమ్ పీపుల్ వాంట్ టు బి ఇన్ ద టెక్నాలజీ సైడ్, వాళ్ళు MPC చేసి వీ వాంట్ టు బి అట్ టెక్నాలజీస్ అంటే కనుక మా దగ్గర బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని 4-year ప్రోగ్రామ్ అండి.
దే విల్ బీ మేనేజింగ్ ద ఇండస్ట్రీ లైక్ బ్రాండిక్స్ అని మీరు వినుంటారు. దేర్ ఆర్ బిగ్ ఎక్స్పోర్ట్ హౌసెస్ wherein they manage the factories in quality, factories, etc. మాస్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ చేసిన వాళ్ళు డిజైన్ మేనేజ్మెంట్ బిగ్ టీమ్స్ దే మేనేజ్ అనమాట. సో డిజైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని ఉంది, తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉంది అనమాట. వేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఫ్యాషన్ బిజినెస్ ఈజ్ మర్చండైజర్స్ అనమాట. దే మేనేజ్ ద ప్రోడక్ట్ రైట్ ఫ్రమ్ క్రియేటింగ్ ద ప్రోడక్ట్ టు ఎన్షూరింగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోర్ అండ్ గెటింగ్ సోల్డ్. So, e process no other institute including ISBs or IMs offer merchandising as specialization. So then masters of fashion technology, and again BF Tech చేసిన వాళ్ళకి నెక్స్ట్ మాస్టర్స్ చేయాలనుకుంటే కనుక మీకు మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని. తర్వాత PhD అంటే అకాడమిక్గా వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి వీ ఆల్సో హ్యావ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, వీ అవార్డ్ doctorate degrees to them. So these are the various career opportunities that we have at NIFT అండి. Alright. సో కెన్ వీ టాక్ అబౌట్ ది ప్లేస్మెంట్స్ నౌ? మీరు ఐకేలో కూడా మీ స్టూడెంట్స్ వెళ్తారని చెప్పారు. సో వన్స్ యూ కంప్లీట్ దీస్ కోర్సెస్ విచ్ ఆర్ ఓవర్ 3 years కోర్సెస్ ఉన్నాయి, 4 years, అండ్ యూ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైమ్ స్పాన్వి ఉన్నాయి కదా, క్రాష్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. Actually, as earlier I said, NIFT, since it is established an act of parliament, we can award our own degrees, diplomas, and even certificate courses. Great. We have evening certificate courses, which we call CE programs, continuing education programs, which vary from 3 months to 6 months to 1 year. So, say design lo housewives ki konta పరిచయం ఉండి వాళ్ళు they wanted to learn further. So, we have FCT అని ఫ్యాషన్ క్లోదింగ్ అండ్ టెక్స్టైల్స్ అని. అలాగే ఇండస్ట్రీలో రీటైలింగ్లో ఉన్న వాళ్ళకి విఎం విజువల్ మర్చండైజింగ్, రీటైలింగ్, స్టోర్ ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి వీ హ్యావ్ 6 months ప్రోగ్రామ్స్. అట్లాగే టెక్నాలజీలో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాస్ ప్రొడక్షన్లో టెక్నాలజీ 6 months ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే ఆపరేటర్ లెవెల్ అనమాట. సో వీ డూ హ్యావ్ షార్ట్ టర్మ్ కోర్సెస్. బట్ ఇందాక మీరు అన్నట్టుగా కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయంటే మోస్ట్లీ ఈ ఇండస్ట్రీలో ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చి బ్రాండ్స్ అంటే లైక్ A to Z అంటాం, అడిడాస్ టు నైకీ, జోడియాక్ అండ్ UCB ఆర్ పీటర్ ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా బ్రాండ్స్ అనమాట. ఎవ్రీ బ్రాండ్ రిక్వైర్ డిజైనర్స్, అండ్ ఆల్సో ఫర్ ప్రొడక్షన్ దే నీడ్ టెక్నాలజీస్, అండ్ ఫర్ సెల్లింగ్ దాట్ దే నీడ్ మర్చండైజర్స్ అండ్ మార్కెటర్స్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. The very fundamental of the apparel business in India is manufacturing. So manufacturer exporters ఉంటారు. Like how we have Infosys, TCS లాగా ఇక్కడ షాహి, మోడలామా అని, there are very big exporters who export thousands of crores of garments. సో అక్కడ కూడా బోత్ డిజైన్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ రంగంలో ఉంటాయి. ఇది కాకుండా రీటైలింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ బిగ్. ఇందాక మీరు ఇండస్ట్రీ అన్నారు కదా, the industry which drives, ఎందుకంటే ultimately the product has to get sold at the shop level, store level, what we call. సో ఈ రీటైలింగ్ అనేది వెరీ బిగ్ బిజినెస్ అండి. దీంట్లో కూడా ఏంటంటే వీ రిక్వైర్ డిజైనర్స్ లైక్ షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్, వీళ్ళందరూ దే ఆర్ ఇన్ టు రీటైలింగ్. యూ నేమ్ ఎనీ బిగ్ ఇండస్ట్రీ, దే ఆర్ ఇన్ టు రిలయన్స్, దే ఆర్ ఇన్ టు, సో ఆదిత్య బిర్లా ఈస్ దేర్, ఇన్ టు టాటాస్ ఆర్ దేర్. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీటైల్ బిజినెస్ వేర్ దే గెట్ అపాయింటెడ్ యాజ్ either డిజైనర్స్, టెక్నాలజీ. ఇది కాకుండా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ అని ఉంటారు, స్టైలిస్ట్స్ అని ఉంటారు. IT ఇండస్ట్రీకి కూడా ఏంటంటే ఫర్ వెబ్సైట్ డిజైనింగ్, మల్టీమీడియాకి దే ఆర్ గెటింగ్ ఇన్ టు న్యూ ఏరియాస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఐకియా, ఫర్నిచర్. సో దెర్ ఈస్ నో ఎనీ ఇండస్ట్రీ దట్ రిక్వైర్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దే రిక్రూట్ NIFT స్టూడెంట్స్ అండి. అండ్ బయింగ్ హౌసెస్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు US బేస్డ్ కంపెనీస్, టామీ హిల్ఫిగర్, గ్యాప్, దే డోంట్ నో, అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ హైలీ లేబర్ ఇంటెన్సివ్. సో దే సోర్స్ ఫ్రమ్ చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా. They open offices here in India, so the students again get placed there. ఏ టైంలో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్లీ నార్మల్గా మా నోటిఫికేషన్ నవంబర్లో వస్తుందండి. ఈసారి December 8th అని వచ్చింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 8th January అండి, వితౌట్ లేట్ ఫీ. అండ్ ఎగ్జామ్ డేట్ ఈజ్ 8th February అనమాట. టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఓన్లీ ఆన్లైన్. మాకు SC/STస్కి ఈసారి వీ హ్యావ్ రిడ్యూస్డ్. అర్లియర్ ఇట్ యూస్ టు బి లిటిల్ హై. నౌ ఫర్ అప్లికేషన్ ఫీజ్ ఇట్ ఈస్ 500. ఫర్ నార్మల్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ 2000. అండ్ ఇది అయిన తర్వాత ఎగ్జామ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. వీ హ్యావ్ more than 101 centers where this exam is conducted. So students can choose anywhere to write the exam. This is going to be an online exam? Yeah, it's online అండి. అండ్ మా టెస్టింగ్ ఏజెన్సీ వచ్చి
ఈ ఐఐటికి తర్వాత నీట్కి కండక్ట్ చేసే ఎన్టీ అనమాట, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంది. సో స్టూడెంట్స్ కెన్ లాగ్ ఆన్ టు www.nift.ac.in ఆర్ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి కూడా దే కెన్ లాగిన్ అండ్ కెన్ అప్లై ఫర్ అవర్ కోర్సెస్ అండి. సో ఫీ స్ట్రక్చర్ కానీ స్కాలర్షిప్స్ గురించి కానీ కొంచెం గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీకు మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ institutions or national level institutions or any good institute will charge around 3.5 to 4 lakhs. So even our fee structure is around 3.5 lakhs per annum andi, and all our courses have fee subsidy or scholarships, what we call. Entante it depends on the merit and parental annual income. If the parental annual income is less than 1.5 lakhs, they'll get 100% fee reimbursement. And also up to 8 lakhs as EWS antam anamata. Any student whose parental annual income is less than 8 lakhs, they get minimum 25% fee reimbursement anamata. So adi kaakunda SC/ST national scholarships untayi which refunds entire expenditure, not only fees but entire expenditure. Ivi kaakunda bank loans kuda they get at a concessional interest rate andi. Global tie-ups అనేవి ఎంత ఇంపార్టెంట్, బికాస్ వీ హ్యావ్ సీన్ ఓవర్ ద ఇయర్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక కంట్రీలో ఉన్న కల్చరల్ అండ్ అదర్ హెరిటేజెస్ ఇది మాత్రమే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మేక్ ఇట్ అ గ్లోబల్ థింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫారెన్లో మన ఇండియన్ కల్చర్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. బీట్ సారీస్, బీట్ సల్వార్ కమీజ్, ఇవన్నీ మనం చూస్తున్నాము. అండ్ ఆల్సో వాళ్ళది కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాము వెస్టర్న్ కల్చర్ని, దట్ వీఆర్ వేరింగ్ జీన్స్, డెనిమ్స్ అండ్ స్కర్ట్స్ అండ్ ఎవ్రీ అదర్ గార్మెంట్. సో గ్లోబల్ టైప్స్ని మెయింటైన్ చేయడం ఎలాగా, అండ్ ఈ గ్లోబల్ టైప్స్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ దీస్ కంపెనీస్? అవి చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ అండి. కల్చర్లో వన్ ఆఫ్ ద ట్రైట్ ఏంటంటే ఆదాన్ ప్రదాన్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. సో ఇట్ ఈస్ డైనమిక్, ఇట్ గివ్స్ అండ్ టేక్స్ అనమాట. సో ఈ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే మీకు గ్లోబల్ స్టూడెంట్స్ ఆల్సో లుక్ ఫర్ గ్లోబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. సో వీ హ్యావ్ టైఅప్ విత్ ఆల్మోస్ట్ అరౌండ్ 40 గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ అండి త్రూఅవుట్ ద వరల్డ్, వేర్ 1 సెమిస్టర్ ఎక్స్చేంజ్కి స్టూడెంట్స్ వెళ్తారు. అండ్ దానికి ఏంటంటే మా దగ్గర ఇందాక నేను చెప్పినట్టు సబ్సిడీ స్కీమ్ ఉడాన్ అని ఒకటి ఉందన్నమాట. పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్, నిఫ్ట్ ఇట్ సెల్ఫ్ స్పాన్సర్స్ ది ఎంటైర్ ఎక్స్పెండిచర్. ఇది కాకుండా FIT న్యూయార్క్ అని ఇందాక చెప్పాను కదండి, విత్ హూమ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, దే ఆల్సో గివ్ ఎ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd year, 1 year they go and study in FIT New York and they come back and study the last year here. They get dual degree from FIT New York, which is world number 1 institute, and NIFT is the 10th global best ranked institute andi. When we speak about this exposure, students ki exposure రావడానికి ఎస్పెషల్గా నిఫ్ట్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? ఎక్స్పోజర్ అంటే ఫస్ట్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డే 1 వీ ఇన్వైట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ అంటాం అనమాట. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ దే గో టు ద ఇండస్ట్రీ ఆర్ సిట్ విత్ డిజైనర్స్ అండ్ లెర్న్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే క్లస్టర్స్, హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ అనే పార్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ అనమాట, అండ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద హెరిటేజ్. సో దే గో అండ్ వర్క్ విత్ ద క్లస్టర్స్ ఎవ్రీ ఇయర్. Starting from 2nd year, they go for 15 days. Next, they come back and go there again next year with the designs. And finally, we conduct a craft bazaar ani, wherein the products get sold. Idi kaakunda 2 months internship kan veltaru, where they learn. Final entire semester, but for both UG and PG, they work there for entire semester in the industry solving a problem. That's how the student is. And next placements anevi kuda part of the learning andi. All right. Sir, let's talk about handlooms and handicrafts. So, దీని గురించి స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఉందా నిఫ్ట్లో, అండ్ ఆల్సో మీరు స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. బీయింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అండి. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్. అంటే వాళ్ళు ఆగస్ట్లో జాయిన్ అవుతారు క్లాసెస్కి, ఇమ్మీడియట్గా దేర్ విల్ బి నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో వాళ్ళు దే హ్యావ్ టు get that products and wear, and also ensure their family members also wear. Idi kaakunda the students family members should also we encourage them to also encourage their family members to wear handlooms on that handloom day.
ఓకే, అండ్ కాలేజ్లో యూ విల్ హ్యావ్ ఎ ప్రోగ్రామ్, ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ కూడా వస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో వీ ఆల్సో ఆర్ నౌ సెలబ్రేటింగ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఖాదీ డే అని కూడా, దానికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆన్ దట్ డే ఆల్సో దే వేర్ ఖాదీ అండ్ కమ్ టు ద క్యాంపస్. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు వీ వర్క్ విత్ ద క్లస్టర్స్, బోత్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ద స్టూడెంట్స్ గో గివ్ దెమ్ న్యూ డిజైన్స్, అండ్ ఇందాక చెప్పినట్టుగా దట్ కల్మినేట్స్ ఇన్ ద, ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ దెమ్ ఇన్పుట్స్. మేము వీ ఆర్గనైజ్ క్రాఫ్ట్ బజార్స్, సో వేర్ వీ ఆర్గనైజ్ బయర్ అండ్ సెల్లర్ మీట్స్. ఇది కాకుండా నిఫ్ట్ హ్యాండిల్స్ వేరియస్ ప్రాజెక్ట్స్, ఈవెన్ right from the students to the faculty. We also handle, where even recently we have conducted GI Day, wherein there was a big awareness campaign that was done to the artisans that they have to protect their, ivanni kuda IPR kinda protect cow, so traditional kabatti. So there is a special act which is called a Geographical Indication Act. ఈ అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేస్తాం. ఇది కాకుండా వీ గివ్ దెమ్ ద డిజైన్స్. NIFT gives them a lot of designs which you can see also on our website. We also have Vision Next ani. We, instead of relying on the Western forecasting, we also have our own forecasting which is based out of AI, and we also suggest them. And we have Size India project ani. Specific to India, we have developed sizes. So all these knowledge we even give to the handloom industry and also to the regular industry. ఆల్సో ఇఫ్ యూ స్పీక్ ఫ్రాంక్లీ, ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో చాలామంది చేనేత కార్మికులు, వాళ్ళకి గుర్తింపు ఉండదు, యూనో ది రికగ్నైజేషన్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఏమంటారు మీడియేటర్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో స్టూడెంట్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హ్యాండ్లూమ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ లెర్నింగ్ త్రూ దెమ్, సో దట్ వాళ్ళ గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది అండ్ ఆల్సో పబ్లిక్ ఎక్స్పోజర్ వస్తుంది? అలాంటి నేను ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్స్ గో దేర్ టు ద క్లస్టర్స్. యు మీన్ డైరెక్ట్లీ టు ద హ్యాండ్లూమ్ వర్కర్స్? ఎగ్జాక్ట్లీ. హ్యాండ్లూమ్ వీవర్స్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ ఇయర్లో వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అవన్నీ స్టడీ చేసి 15 days ఉంటారు. దే హావ్ టు బి దేర్ ఫర్ 15 days. దెన్ దే కమ్ బ్యాక్ అండ్ వాట్ దే హ్యావ్ అండర్స్టూడ్ అకార్డింగ్లీ దే విల్ డెవలప్ న్యూ డిజైన్స్, గో బ్యాక్ ఇన్ ద third year, again sit with artisans and implement the designs, and then they come back and we call the artisans. మీరు రికగ్నిషన్ అన్నారు కదా, ఆర్టిజాన్స్ని మేము పిలుస్తాం మా క్యాంపస్కి. సో క్రాఫ్ట్ బజార్ అప్పుడు వాళ్ళే అమ్మి దే విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అంటే కస్టమర్స్ చెప్తారు కదా, ఇది బాగాలేదు, ఈ డిజైన్ ఇంప్రూవ్ చేయండి, లేదంటే ఇది బాగుంది. సో ఆ సెల్లింగ్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏవి అమ్ముడు పోతాయి, ఏవి అమ్ముడు పోవు. ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా ఏంటంటే మేము చాలాసార్లు, మొన్న కూడా మేము ఛాప్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వీ డూ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏ నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ వేర్ వీ గివ్ దెమ్ ఫ్రీ స్టాల్స్, కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ DC హ్యాండ్లూమ్స్ అండ్ DC హ్యాండీక్రాఫ్ట్స్. ఆ స్టాల్స్ వాళ్ళు ఒక్కొక్క చోట, లాస్ట్ టైం ఢిల్లీలో అయింది, ఈసారి హైదరాబాద్లో అయింది. దే గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెల్లింగ్ ఎట్ ఎ నేషనల్ లెవెల్ అండ్ ఎట్ ఏ సొఫిస్టికేటెడ్ ఎన్వైర్న్మెంట్. కాంపిటీటర్స్ కూడా ఉంటారు, ఏంటి వాళ్ళదేంటి అడ్వాంటేజ్, వీళ్ళదేంటి అడ్వాంటేజ్, దే లెర్న్ through those shopping experiences anamata. Alright sir, we have been hearing this artificial intelligence chaala trending lo undi for the past 5 years, and next 5 years lo inka enni jarugutado telidu. So what is this impact of AI on fashion industry, because eventually models avasram undadu anedi we have been hearing. Yes. And ee AI ravadam valla it will take up the job, models job, whatever it is. So what is this impact on fashion industry? Good question. And AI, no, if we take that as a tool or as a thing that is going to affect it's going to affect all aspects of our life, but the advantages we have to use. We train the students on AI and its application, particularly మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే చాలా మటుకు డిజైన్స్ యూ కెన్ క్రియేట్ త్రూ యూజింగ్ AI. సో అక్కడ కొంత డిజైనింగ్లో ఇట్స్ ఇంటర్వెన్షన్ పెరుగుతుంది. మీరు అన్నట్టుగా మోడల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వర్చువల్ అవి. బట్ వెన్ యూ లుక్ అట్ టు రియాలిటీ ఏంటంటే AI కెన్ యూజ్ ఓన్లీ ప్రయర్ డేటా. ఇఫ్ దెర్ ఈస్ డేటా, వేర్ దెర్ ఈస్ నో డేటా ఇట్ కెనాట్ కమ్ అవుట్ విత్ ఎనీ ప్రిడిక్షన్స్ ఆర్ ఎనీ మోడల్స్. సో మేమేం చేస్తామంటే ఈ యాజ్ ఐ సెడ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో డిజైన్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఆర్ ద బ్యాక్ బోన్. So which is not there, it cannot create. So
So designers always will have a scope to come out with their own creativity as long as it is not there. So ఇప్పుడు ఛాలెంజ్ మూలాన చాలా కొత్త డిజైన్స్ కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది. సెకండ్ ఏంటంటే ఏఐ ఈజ్ ఓన్లీ అట్ ది at a very basic level. Now it cannot replace human beings. ఇప్పుడు నాకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, మోడల్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్ కమింగ్ అండ్ షోకేసింగ్ ద ప్రోడక్ట్ అనేది నాకు ఇంపార్టెంట్. అండ్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ టచ్ ఫీల్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ షో ఓన్లీ ఆన్ ద స్క్రీన్ ఇట్ కెనాట్. So when you see a live model wearing a garment and coming, the experience that gives how I actually look is different from what I see on the screen. Correct. So and also see, it can give you concepts. It cannot manufacture. Robo laga it cannot. Adi design istundi, designers have to again come out with the sample. Or mass manufacturing, it cannot sew. Or see, it can tell you 100 ways of making tea. But you have to make the tea in your home. It cannot make you tea. It can suggest, ఇది యాడ్ చేయండి, ఇది ఇంగ్రీడియంట్స్ ఇలా చేయండి అలా చేయండి అని, అంతవరకే, అది చేయదు. సో మనమే చేసుకోవాలి. సో ఆల్ దోస్ వేర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ దేర్ ఆర్ వేర్ దెర్ ఈస్ నో ప్రయర్ డేటా, it cannot come into. So all our courses are skill based and highly creative, and it requires a lot of physical activity. So AI role has there, definitely you have to take the assistance, but it cannot replace 100% the designers or models or the marketers. Salesman has to sell, it cannot sell itself coming there live. Yeah, all right sir, like any label today you see, be it Manish Malhotra or any other big labels in India or brands, ivanni kuda once upon a time they were startups. Someone has to come up with an idea that it is going to be a next trending brand in India ani anna confidence tho రావాలి. సో మీ స్టూడెంట్స్కి ఈ స్టార్టప్స్ పెట్టుకోవాలి అన్న థాట్ని, లేకపోతే అందరితో పాటు మనం కూడా ఎంప్లాయీ లాగా ఎండప్ అవ్వడం కంటే ఇండిపెండెంట్గా స్టార్ట్ చేయాలనే ఐడియాలజీని ఎలా ఇన్కల్కేట్ చేస్తారు? అండ్ ఆల్సో what are the major important steps to be taken care of while you start a business in fashion especially? Good అండి. See, నేను ఇందాక చెప్పినట్టు ఆల్ అవర్ కోర్సెస్కి ఏంటంటే క్రియేటివిటీ ద బ్యాక్ బోన్. మీ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు ఇంకోళ్ళ కింద పనిచేయలేరండి. సో న్యాచురల్ ఏంటంటే రైట్ ఫ్రమ్ వీ హ్యావ్ సీన్, అందు గురించనే మా దగ్గర ఏంటంటే జాబ్స్ గురించి సీక్ చేసేవాళ్ళు అంత ఎక్కువ మంది ఉండరు. ఈవెన్ ఉన్నా సరే ఫర్ సమ్ టైమ్ జస్ట్ టు లెర్న్, ఆఫ్టర్ దట్ దే గో అవుట్ అండ్ దే స్టార్ట్. So even now in the new course, we have introduced entrepreneurship in the very first semester itself. So telling them what are the kind of opportunities and what government of India like startup or Atmanirbhar Bharat, ivanni entante we tell them. Then next entante in a periodic, see, you cannot become overnight entrepreneur even if you want to start your own boutique. So we tell them what are the essential requirements. Then second stage lo entante second year lo they will come out with writing their own project or with their idea into a report which can be implemented. Third entante memu finance aspect tarata ee venture capitalist idi gaani ledante ganaka how they can start anedi we can tell anamata. Fourth semester దగ్గరికి వచ్చేటప్పటికి we actually take them and it is based on their interest that we take them live to some of the big labels as you said, and we will make them to interact with them. We give both fail and success. It is not only, correct, entrepreneurship is not always rosy. Yeah. So we present both the type of stories, then we leave them on their own. And generally we have tie up with ISB also on for the advanced training and also linking them to the industry. And our reach is not that much with the industry as ISB has. They have more than 400 industry representatives on their board. So they have agreed to collaborate with us. We have the tie-up also. And NIFT itself has a incubation cell at our head office where the very creative ventures NIFT also funds and sees that they can establish world-class units in India itself. All right. Thank you so much, sir. It's been a great conversation again, very informative. Thank you so much for your time. Thank you అండి. మీకు దూరదర్శన్ ప్రేక్షకులకి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది ఈ వారం కెరియర్ గైడెన్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD యాదగిరి. దిస్ ఇస్ యువర్ యాంకర్ అప్.